సరిగమప మనది, మనం తప్ప ఇంక ఎవ్వరు ఎంటర్ అవ్వకూడదు. హలో, ఇక్కడ పాడలేననే కదా కాదనుకుంటున్నారు. ఇప్పుడు పాడి చూపిస్తాను, వినండి. ఏం చేస్తున్నారు? నేను పాట పాడే ముందు గోవిందా అనుకుంటాను. పాడాక నేమనాలా? కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా? వాటికంటే ముందు నా గొంతు బాగుందా అని అడగాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? వీరుడు నరకుమారుడు కలల్లోని ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కొట్టి చూసే కుర్రాడు. అమ్మాయిలు రాక్ పాటల్ని అంత స్ట్రాంగ్ గా పాడలేరు అన్న అపవాదం తొలగించారు ఈ పాటతో మాత్రం. నరకలోని టీవీ చూస్తే సింహమైన చిన్న పోత, నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోతా. G5 యాప్ ఓపెన్ చేసుకుని ఏంటని చూస్తుంటే గ్రీక్ వీరుడు అన్నప్పుడు ఇతను నాగార్జున గారు గ్రీకు వీరుడండి, ఈయన వీకు వీరుడు. యాంకర్ నేను స్పెషల్ గా ట్రీట్ చేయగల, ఫ్రీగా ఉండొచ్చు, మీకు ఏం కావాలంటే అది అడగొచ్చు. నాకు కాఫీ కావాలి, నాకు టీ కావాలి, నాకు బూస్ట్. నేను ఇప్పుడు హీరోగా చేస్తున్నా, నా దాంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేస్తారా? మరి అప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతాం. ఫుల్ లైఫ్ పెట్టి పాడారు. అవి గొంతుకల జంతుకల నమిలి పాడేశారు పాటను అసలు ఇద్దరుగా. ఒకరు తెలుగు ఒకరు తమిళ్ పాడుతుంటే మా ఇంట్లో కథ గుర్తుకొస్తున్నారు. మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఈ సమస్య మీద మీకు ఏం అవగాహన ఉందని ఇంత కళ్ళకు కట్టినట్టు పాడారు అసలు మీరు. మీకు ఫేవరెటేగా ఈ పాట? లేదు, అలా తెలివేను. ఆ తర్వాత అది కాదు, అక్కడ ఇదిగో అనాల్సి వస్తుంది, మాకు తెలుసు. అదే అనిల్ గారి కోసం ఆల్ ద వే యూ కేమ్ హియర్ టు సర్ప్రైజ్ హిమ్. సార్, మీకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. మీరు మహేష్ బాబు గారితో సినిమా చేశారు, ఆయన మహేష్ బాబు గారితో సినిమా చేశారు. ఇంకో సిమిలారిటీ కూడా ఉంది మా ఇద్దరికి. ఏంటి సార్? నేను మీతో సినిమా తీయను, ఆయన మీతో సినిమా తీయరు.